ఏపీ నాలెడ్జ్ హబ్ అయితే విశాఖ ఫ్యూచర్ సిటీ కాబోతుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో జరిగిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కి హాజరైన బాబు సాంకేతికంగా ఏపీని ముందుకు తీసుకెళ్లేలా చెప్పారు. ఇక అంతేకాదు విశాఖ అభివృద్ధి ధ్యేయంగా తాము ఏం చేయబోతున్నామో తేల్చి చెప్పారు. విశాఖ డీప్ టెక్ సదస్సులో బాబుకి కామెంట్స్. విశాఖ అభివృద్ధిపై విజన్ డాక్యుమెంట్ సిద్ధం. విశాఖ మెట్రోకు డిపిఆర్ తయారు చేశాం. విశాఖకు రైల్వే జోనల్ భవనాల నిర్మాణం. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని రకాల యత్నం. విశాఖకు కూడా సీ ప్లేన్ అనుకూలత పరిశీలిస్తున్నాం. విశాఖలో జరిగిన డీప్ టెక్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు విశాఖ కేంద్రంగా పలు కీలక కామెంట్లు చేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతామని, ఏపీ నాలెడ్జ్ హబ్ గా ఎదుగుతుంటే విశాఖ ద ఫ్యూచర్ సిటీగా అభివర్ణించారు చంద్రబాబు. We wanted to bring all education institutions globally or nationally, which are all predominant. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best cities in all aspects. తొలుత వ్యవసాయ విప్లవం, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం రాగా ఇది అధునాతన సాంకేతిక విప్లవ కాలం. ప్రెజెంట్ డ్రోన్, ఏఐ టెక్నాలజీ టైం నడుస్తుందని, ఇప్పుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ద్వారా ఎంత కష్టసాధ్యమైన పని అయినా చేయగలుగుతున్నామని, డ్రోన్ల ద్వారా ఎంత రిమోట్ ఏరియాకైనా సాయం అందించగలుగుతున్నామని, ఎంతో త్వరితగతిన ఎదుగుతున్న టెక్నాలజీ రెవల్యూషన్లో ఉన్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక్కటే చర్చ, అది అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా ఏం చేయలేకపోతున్నాం. తాను సెల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలోని భవిష్యత్ దీనిదేనని చెప్పా. అప్పుడు సెల్ ఫోన్ ఏమైనా కూడు పెడుతుందా అని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంతగా సామాన్యుల జీవితాల్లో ఒక భాగమైందని, 1995లో తాను తొలిగా ముఖ్యమంత్రి అయ్యానని, ఆనాడే టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ హైటెక్ సిటీని పీపీపీ పద్ధతిలో నిర్మించామని, కొత్తగా P4 విధానం తీసుకొస్తున్నామని, ఇకపై ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ముందుకెళ్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. Every 4 IT professionals, either one or more than one, are from India, that is Indians. Among Indians, 30% from Telugu community, from Andhra Pradesh and Telangana states. That is the foundation we have laid on information technology. డీప్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలెన్నో మెరుగుపడతాయి. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నాం. నదుల అనుసంధానంతో నీటి కొరత తీర్చి వ్యవసాయ రంగంలో విశేషమైన ప్రగతి సాధించేలా యత్నిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని పారిశ్రామికవేత్తలను ఈ వేదిక మీద నుంచి ఆహ్వానించారు చంద్రబాబు.